హాయ్ ఎవ్రీవన్. ఈరోజు టాపిక్ వచ్చేసి జాతీయ ఆదాయం, నేషనల్ ఇన్కమ్, ఇండియన్ ఎకానమీలో ఇది థర్డ్ వీడియో. ఫస్ట్ క్వశ్చన్, జాతీయ ఆదాయం నిర్వచనాలకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి. జాతీయ ఆదాయంకు సంబంధించి వివిధ సంస్థలు మరియు ఆర్థికవేత్తలు రకరకాల నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. దాని మీద క్వశ్చన్స్ ఇవి. ఫస్ట్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో తయారైన మొత్తం వస్తు సేవల అంతిమ నికర విలువ జాతీయ ఆదాయం అని భారత జాతీయ ఆదాయ కమిటీ పేర్కొంది. 1951 పేర్కొంది అని ఇచ్చారు. బి, ఒక దేశంలో ఒక సంవత్సరంలో శ్రమ మూలధనం కలిపి సహజ వనరుల సహాయంతో ఉత్పత్తి చేసే వస్తు సేవల నికర విలువే జాతీయ ఆదాయం అని మార్షల్ పేర్కొన్నారు. ఎందులో సరైనవి అడిగారు. సరైనవి వచ్చేసి, ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో తయారైన మొత్తం వస్తు సేవల అంతిమ నికర విలువ జాతీయ ఆదాయం అని భారత జాతీయ ఆదాయ కమిటీ 1951 పేర్కొంది. ఇది సరైనదే. బి వచ్చేసి, ఒక దేశంలో ఒక సంవత్సరంలో శ్రమ మూలధనం కలిపి సహజ వనరుల సహాయంతో, ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, మార్షల్ చెప్పిన దాంట్లో సహజ వనరుల సహాయంతో ఉత్పత్తి చేసే వస్తు సేవల నికర విలువ అని మార్షల్ పేర్కొన్నారు. ఇది కూడా సరైనదే. ఇక్కడ కొన్ని కీవర్డ్స్ ఉంటాయి నిర్వచనాలలో, అవి బాగా గుర్తుపెట్టుకోండి. జాతీయ ఆదాయ కమిటీ వచ్చేసి మొత్తం వస్తు సేవల అంతిమ నికర విలువ అనేది కీవర్డ్ గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ బిలో వచ్చేసి సహజ వనరుల సహాయంతో అనేది కీవర్డ్గా గుర్తుపెట్టుకోండి. ఇవి రెండు కూడా సరైనవి. సో ఆప్షన్ వచ్చేసి ఏ మరియు బి రెండు సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ వన్, జాతీయ ఆదాయం నిర్వచనాలకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి. ఏ, ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ప్రవహించే వస్తు సేవల ద్రవ్య విలువే జాతీయ ఆదాయం అని ఐక్యరాజ్య సమితి అని ఇచ్చారు. బి, ఒక సంవత్సరంలో ఉత్పత్తి అయ్యే వస్తు సేవల మొత్తం విలువను జాతీయ ఆదాయం అంటారని శాముల్సన్ పేర్కొన్నట్టుగా ఇచ్చారు ఇక్కడ. సి, అంతిమ వినియోగదారుడు మానవ వనరులు లేదా భౌతిక వనరుల నుండి పొందే వస్తు సేవల సముదాయం జాతీయ ఆదాయం అని ఇర్వింగ్ ఫిషర్ అన్నట్టుగా ఇక్కడ ఇచ్చారు. ఇందులో సరైనవి అడిగారు. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ప్రవహించే వస్తు సేవల ద్రవ్య విలువ, ఇది కీవర్డ్. ప్రవహించే వస్తు సేవల ద్రవ్య విలువ అని ఐక్యరాజ్య సమితి అని ఇచ్చారు. ఇది రాంగ్. ఇలా పేర్కొన్నవారు శాముల్సన్ జాతీయ ఆదాయం గురించి ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ప్రవహించే వస్తు సేవల ద్రవ్య విలువ అని శాముల్సన్ పేర్కొన్నారు. సో ఆప్షన్ ఏ రాంగ్. బి, ఒక సంవత్సరంలో ఉత్పత్తి అయ్యే వస్తు సేవల మొత్తం విలువ అని ఐక్యరాజ్య సమితి పేర్కొంటుంది. సో బి కూడా రాంగ్. ఇవి రెండు రివర్స్ ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ ఏ, ఆప్షన్ బి రెండు కూడా రాంగ్. శాముల్సన్ కీవర్డ్ వచ్చేసి ప్రవహించే వస్తు సేవల ద్రవ్య విలువ అండ్ ఐక్యరాజ్య సమితి వచ్చేసి వస్తు సేవల మొత్తం విలువ. ఒక సంవత్సర కాలంలో అనేది అన్నిటికీ సేమ్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. కీవర్డ్స్ ఉంటాయి జాతీయ ఆదాయంకు సంబంధించిన నిర్వచనాలలో, కీవర్డ్స్ ఉంటాయి, అవి బాగా గుర్తుపెట్టుకోండి. కన్ఫ్యూజన్ అనేది ఏమి ఉండదు. కీవర్డ్స్ చూసుకొని బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటికి 2 సార్లు చదివితే అదే గుర్తుండిపోతుంది. ఆప్షన్ సి వచ్చేసి అంతిమ వినియోగదారుడు మానవ వనరులు లేదా భౌతిక వనరుల నుండి పొందే వస్తు సేవల సముదాయం జాతీయ ఆదాయం అని ఇర్వింగ్ ఫిషర్ పేర్కొన్నారు. ఇది సరైనది. ఆప్షన్ సి సరైనది. సో ఆన్సర్ వచ్చేసి సి మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ వన్, జాతీయ ఆదాయం నిర్వచనాలకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి. ఏ, దేశంలోని ఉత్పాదక వనరుల ద్వారా జనితమై ఏటా తుది వినియోగదారులను చేరే వస్తు సేవల మొత్తం నికర విలువ లేదా మూలధన రాశికి జత చేయబడే నికర విలువ జాతీయ ఆదాయం అని సైమన్ కుజ్నెట్స్ పేర్కొన్నట్టుగా ఇచ్చారు ఇక్కడ. బి, ద్రవ్యంతో కొలవదగిన ఆర్థిక వ్యవస్థ యొక్క నిరపేక్ష ఆదాయం, విదేశాల నుండి లభించే నికర ఆదాయాన్ని జాతీయ ఆదాయం అని ఏసీపీకు పేర్కొన్నట్టుగా ఇచ్చారు. ఇక్కడ సరైనవి అడిగారు కాబట్టి దేశంలోని ఉత్పాదక వనరుల ద్వారా జనితమై ఏటా అంటే ప్రతి సంవత్సరం తుది వినియోగదారులను చేరే వస్తు సేవల మొత్తం నికర విలువ లేదా మూలధన రాశికి జత చేయబడే నికర విలువ జాతీయ ఆదాయం అని సైమన్ కుజ్నెట్స్ పేర్కొన్నారు. ఇది సరైనదే.
బి వచ్చేసి ఇందులో కీవర్డ్ వచ్చేసి తుది వినియోగదారులను చేరే వస్తు సేవల నికర విలువ. ఇది తుది వినియోగదారులను అనే కీవర్డ్ గుర్తుపెట్టుకోండి. బి వచ్చేసి ద్రవ్యంతో కొలవదగిన ఆర్థిక వ్యవస్థ యొక్క నిరపేక్ష ఆదాయం, విదేశాల నుండి లభించే నికర ఆదాయాన్ని జాతీయ ఆదాయం అంటారని ఏసీపీకు పేర్కొన్నారు. ఇది కూడా సరైనదే. ఏ మరియు బి రెండు కూడా సరైనవే. ఇందులో కీవర్డ్ నిరపేక్ష ఆదాయం, విదేశాల నుండి లభించే నికర ఆదాయం. ఇలా ప్రతి నిర్వచనంలో జాతీయ ఆదాయంకు సంబంధించిన నిర్వచనంలో కీవర్డ్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. అవి గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజన్ అవ్వరు. మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే ఈ జాతీయ ఆదాయం నిర్వచనాల నుండి 1 or 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ పక్కా ఉంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇందులో ఆన్సర్ వచ్చేసి ఏ మరియు బి రెండు కూడా సరైనవే. థర్డ్ వన్ కరెక్ట్. ఫస్ట్ క్వశ్చన్లో మనము జాతీయ ఆదాయ అంచనాల కమిటీ ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో తయారైన మొత్తం వస్తు సేవల అంతిమ నికర విలువ. ఇది ఈ డెఫినేషన్ కరెక్టే. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ కండిషన్ వచ్చేసి 2 సార్లు లెక్కించకుండా, ఒక వస్తువు విలువ అనేది 2 సార్లు లెక్కించకుండా అనేది కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. 2 సార్లు ఒక వస్తువు విలువను గణించకుండా ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో తయారైన మొత్తం వస్తు సేవల అంతిమ నికర విలువ జాతీయ ఆదాయం. ఇది సరైనది. ఇది కండిషన్ వచ్చేసి 2 సార్లు గణించకుండా, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిన వారు. ఆప్షన్ ఏ దాదాబాయి నౌరోజీ, ఆప్షన్ బి వికేఆర్వి రావు, ఆప్షన్ సి ఆర్సి దేశాయ్, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ వచ్చేసి ఏ దాదాబాయి నౌరోజీ. దాదాబాయి నౌరోజీ 1867 to 68 సంవత్సరంలో మొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని శాస్త్రీయబద్ధంగా, ఇక్కడ కీవర్డ్ శాస్త్రీయబద్ధంగా అంచనా వారు. మొదటిసారిగా శాస్త్రీయబద్ధంగా అని అడిగితే ఆప్షన్స్ చూసుకుంటే ఏ దాదాబాయి నౌరోజీ, బి వికేఆర్వి రావు, సి ఆర్సి దేశాయ్, డి ఏది కాదు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి వికేఆర్వి రావు శాస్త్రీయంగా జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరిగింది. నార్మల్గా అడిగితేనేమో దాదాబాయి నౌరోజీ, అలా కాకుండా శాస్త్రీయబద్ధంగా అని అడిగితే ఆన్సర్ వికేఆర్వి రావు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి. ఏ భారత ప్రభుత్వం 1949 ఆగస్టు 4న జాతీయ ఆదాయ అంచనాల కమిటీని నియమించింది. బి జాతీయ ఆదాయ అంచనాల కమిటీ అధ్యక్షులు పిసి మెహ్లనోబిస్. ఇందులో సరైనవి అడిగారు. భారత ప్రభుత్వం 1949 ఆగస్టు 4న జాతీయ ఆదాయ అంచనాల కమిటీని నియమించింది. ఇది సరైనదే. ఈ కమిటీ వచ్చేసి 1951లో తన మొదటి నివేదికను సమర్పించింది. చివరి నివేదిక వచ్చేసి 1954లో చివరి నివేదికను సమర్పించడం జరిగింది. ఈ జాతీయ ఆదాయ అంచనాల కమిటీ వచ్చేసి ఫస్ట్ నివేదికను 1951లో, చివరి నివేదికను 1954లో ఇవ్వడం జరిగింది. అండ్ బి వచ్చేసి జాతీయ ఆదాయ అంచనాల కమిటీ అధ్యక్షులు పిసి మెహ్లనోబిస్ అని ఇచ్చారు. ఇది కూడా సరైనదే. అధ్యక్షులు పిసి మెహ్లనోబిస్, సభ్యులు వచ్చేసి డిఆర్ గాడ్గిల్ అండ్ ఇంకా ఇద్దరు, సెకండ్ వన్ వచ్చేసి వికేఆర్వి రావు. వీరిద్దరూ ఇందులో సభ్యులు. జాతీయ ఆదాయ అంచనాల కమిటీ అధ్యక్షుడు వచ్చేసి పిసి మెహ్లనోబిస్, సభ్యులు వచ్చేసి డిఆర్ గాడ్గిల్ మరియు వికేఆర్వి రావు. ఆన్సర్ ఏ మరియు బి సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, 7th వన్, క్రింది వాటిలో సరైనది. ఏ 1951లో సిఎస్ఓను స్థాపించారు. బి సిఎస్ఓకు భారత జాతీయ ఆదాయాన్ని అంచనా వేసే అధికారాన్ని భారత ప్రభుత్వం అప్పగించింది. సి ప్రస్తుతం జాతీయ ఆదాయాన్ని అంచనా వేసేది ఎన్ఎస్ఓ. ఇందులో సరైనవి అడిగారు. 1951లో సిఎస్ఓను స్థాపించారు. ఇది సరైనదే. సిఎస్ఓ అంటే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ లేదా సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అంటారు. దీని ఫుల్ ఫామ్ వచ్చేసి ఏ కరెక్టే. సిఎస్ఓకు భారత జాతీయ ఆదాయాన్ని అంచనా వేసే అధికారాన్ని భారత ప్రభుత్వం అప్పగించింది. ఇది కూడా సరైనదే. సి ప్రస్తుతం జాతీయ ఆదాయాన్ని అంచనా వేసేది ఎన్ఎస్ఓ. ఇది కూడా సరైనదే. ఎన్ఎస్ఎస్ఓ మరియు
సిఎస్ఓను కలిపి ఎన్ఎస్ఓగా ఈ రెండింటిని మర్జ్ చేసి ఎన్ఎస్ఓను స్థాపించడం జరిగింది. అది కూడా 2019, ఈ డేట్ కూడా గుర్తుపెట్టుకోండి. 2019 మే 23 ఏర్పాటు చేయడం జరిగింది ఎన్ఎస్ఓను. 2019 మే 23 ఎన్ఎస్ఓను ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్ఎస్ఎస్ఓ మరియు సిఎస్ఓను మర్జ్ చేసి ఎన్ఎస్ఓను 2019 మే 23 ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 కూడా సరైనవి. ఏబిసి 3 సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనది. ఒకవేళ నేను చేసే వీడియో స్పీడ్గా అనిపిస్తే స్లోగా పెట్టుకోండి, స్లోగా అనిపిస్తే స్పీడ్ మోషన్లో పెట్టుకోండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి 8th క్వశ్చన్, క్రింది వాటిలో సరైనది. ఏ, ఎన్ఎస్ఓను 2019 మే 23 ఏర్పాటు చేశారు. ఇంతకుముందు చెప్పుకున్నాం, ఇది రైటే. బి, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఓ పనిచేస్తుంది. సిఎస్ఓ కూడా దీని ఆధ్వర్యంలోనూ పనిచేసేది. ప్రస్తుతం మాత్రం ఎన్ఎస్ఓ జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఓ, ఇంతకుముందు సిఎస్ఓ పనిచేసేది, ఇప్పుడు ఎన్ఎస్ఓ పనిచేస్తుంది. ఇది కూడా సరైనదే. ఏ మరియు బి 2 కూడా సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ ఆదాయం లెక్కింపు పద్ధతులలో ఉత్పత్తి పద్ధతికి గల ఇతర పేర్లు. ఏ, ఇండస్ట్రియల్ ఆరిజిన్ మెథడ్. బి, ప్రొడక్ట్ సర్వీస్ మెథడ్. సి, వాల్యూ యాడెడ్ మెథడ్. డి, ఇన్వెంటరీ మెథడ్. ఉత్పత్తి పద్ధతికి గల ఇతర పేర్లు అని అడిగారు ఇక్కడ. సరైన ఇతర పేర్లు వచ్చేసి ఇండస్ట్రియల్ ఆరిజిన్ మెథడ్, ఇది సరైనదే. ప్రొడక్ట్ సర్వీస్ మెథడ్, ఇది సరైనదే. వాల్యూ యాడెడ్ మెథడ్, ఇది సరైనదే. ఇన్వెంటరీ మెథడ్, ఇది కూడా సరైనదే. ఇన్వెంటరీ మెథడ్ అంటే గత సంవత్సరంలో తయారైన వస్తువును ఆ సంవత్సరం జాతీయ ఆదాయంలో గణించకుండా ప్రస్తుత సంవత్సరంలో జాతీయ ఆదాయంలో లెక్కిస్తే దాన్ని ఇన్వెంటరీ మెథడ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 2024 కదా, 2023లో తయారైన వస్తువును 2024 జాతీయ ఆదాయంలో లెక్కిస్తే దానిని ఇన్వెంటరీ మెథడ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి వాల్యూ యాడెడ్ మెథడ్. వాల్యూ యాడెడ్ మెథడ్ అనగా ఒక వస్తువును రెండుసార్లు లెక్కించకుండా అంతిమంగా తయారైన వస్తువును లెక్కించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం డ్రెస్సెస్ చూసుకుంటే, డ్రెస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే దానికైన దారం ఖర్చు ఒక 500 అనుకుంటే, డ్రెస్కి ఒక 1000 రూపీస్ అనుకుంటే, ఎక్స్ట్రాగా 500 వచ్చాయి కదా, దానిని మాత్రమే తీసుకుంటారు. మిగిలిన వాల్యూ యాడెడ్ మెథడ్గా పేర్కొంటారు. వాల్యూ యాడెడ్ మెథడ్లో ఒక వస్తువు యొక్క కాస్ట్ వచ్చేసి అంతిమంగా తయారైన వస్తువు విలువనే పరిగణలోకి తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డ్రెస్ కాస్ట్ 1000 రూపీస్ అనుకుంటే, దానికి ఇంటర్మీడియట్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, దారం కావచ్చు, ఇంకా ప్రతి ఏదైనా కావచ్చు, వాటికైనా కాస్ట్ని తీసేసి రెండుసార్లు లెక్కించకుండా, అంటే దారం కాస్ట్, దాని కాస్ట్ అన్నిటిని రెండుసార్లు లెక్కించకుండా ఫైనల్గా ఏదైతే కాస్ట్ ఉంటుందో దాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ఇంటర్మీడియట్ గూడ్స్ అనేవి కాస్ట్ని తీసేస్తారనమాట. అది వాల్యూ యాడెడ్ మెథడ్. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఉత్పత్తి పద్ధతికి గల పేర్లు అని ఇచ్చారు కాబట్టి ఇన్వెంటరీ, ఇవన్నీ కూడా సరైనవి. ఏబిసిడి అన్నీ కూడా సరైనవి. ఆన్సర్ వచ్చేసి 4th one. ఇక్కడ వాల్యూ యాడెడ్ మెథడ్ మళ్ళీ ఒకవేళ కన్ఫ్యూజన్ ఉంటే మళ్ళీ రివైండ్ చేసుకొని చూడండి, లేకపోతే మళ్ళీ చెప్తున్నామేనండి. ఫైనల్గా తయారైన ప్రోడక్ట్ యొక్క కాస్ట్ని మాత్రమే తీసుకుంటారు. ఇంటర్మీడియట్ గూడ్స్ కాస్ట్ని పరిగణలోకి తీసుకోరు. అంటే దాన్ని రెండుసార్లు లెక్కించినట్టు అవుతుంది కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకుండా ఫైనల్గా తయారైన ప్రోడక్ట్ యొక్క కాస్ట్ని తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాక్టర్ పేమెంట్ మెథడ్ అని దేనిని పేర్కొంటారు? ఏ, ఉత్పత్తి మదింపు పద్ధతి. బి, ఆదాయ మదింపు పద్ధతి. సి, వ్యయ మదింపు పద్ధతి. డి, ఏది కాదు. ఆన్సర్ వచ్చేసి బి, ఆదాయ మదింపు పద్ధతి. దీన్నే షేర్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ అని కూడా అంటారు.
షేర్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్. ఆదాయ మదింపు పద్ధతికి గల రెండు పేర్లు, ఒకటి ఫ్యాక్టర్ పేమెంట్ మెథడ్, ఇంకోటి షేర్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్. యాక్చువల్గా జాతీయ ఆదాయాన్ని 3 పద్ధతులలో లెక్కిస్తారు. ఒకటి ఉత్పత్తి మదింపు పద్ధతి, 2 ఆదాయ మదింపు పద్ధతి, 3 వ్యయ మదింపు పద్ధతి. ఈ ఉత్పత్తి పద్ధతిలో కొంచెం స్టాటిక్ డాటా చూసుకుంటే, ఉత్పత్తి పద్ధతిలో వచ్చేసి ప్రొడక్ట్స్ మరియు క్వాంటిటీ తీసుకుంటారు, నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ తీసుకుంటారు. ఫార్ములా వచ్చేసి P/N Q/Nగా తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రోడక్ట్ తీసుకుంటే P1 Q1, ఒకవేళ ప్రొడక్ట్స్ 2 అయితే P2 Q2, ఇలా స్వాన్ ఎన్ని వస్తువులు తయారైతే అన్ని వస్తువులను పరిగణలోనికి ఉత్పత్తి పద్ధతిలో తీసుకుంటారు. ఈ పద్ధతిన జాతీయ ఆదాయాన్ని ఉత్పత్తి పద్ధతిలో లెక్కిస్తారు. మరియు ఆదాయ పద్ధతిలో వచ్చేసి ఉత్పత్తి కారకాలు ఉంటాయి కదా, బాటకం, వేతనం, వడ్డీ, లాభం. ఈ 4 వడ్డీ మరియు లాభం. మనకి భూమికి వచ్చేసి బాటకం ఇస్తారు, వేతనం వచ్చేసి శ్రమకు వేతనం, వడ్డీ వచ్చేసి మూలధనంకి వడ్డీ, మరియు లాభం వచ్చేసి వ్యవస్థాపనంకు. భూమికి మనం బాటకం ఇస్తారు, శ్రమకు వేతనం, మూలధనం అంటే పెట్టుబడి అనుకోవచ్చు, పెట్టుబడికి వడ్డీ, మరియు వ్యవస్థాపనం అంటే ఇండస్ట్రీస్ లాంటివి, ఎంటర్ప్రెన్యూర్స్ ఉంటాయి కదా, అలా ఇండస్ట్రీస్కి లాభం, ప్రాఫిట్ అనేది వస్తుంది. వీటన్నిటిని ఉత్పత్తి కారకాలుగా పేర్కొంటారు. జాతీయ ఆదాయంలో ఉత్పత్తి కారకాలుగా పేర్కొంటారు. రెంట్, వేజ్, ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రాఫిట్, ఇంట్రెస్ట్ అండ్ ప్రాఫిట్, వీటన్నిటిని కూడా ఉత్పత్తి కారకాలుగా పేర్కొంటారు. వీటన్నిటిని ఆదాయ మదింపు పద్ధతిలో తీసుకుంటారు జాతీయ ఆదాయాన్ని లెక్కించడంలో. మళ్ళీ చెప్తున్నా, రెంట్ అంటే బాటకం, వేజ్ అంటే వేతనం, ప్లస్ ఇంట్రెస్ట్ వడ్డీ, ప్లస్ ప్రాఫిట్ లాభం. వీటన్నిటిని ఆదాయ మదింపు పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని లెక్కించడంలో తీసుకుంటారు. రెంట్, వేజ్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్, బాటకం, వేతనం, వడ్డీ, లాభం. దేనికి వస్తుంది? బాటకం భూమికి, శ్రమకు వేతనం, మూలధనంకు అంటే పెట్టుబడికి వడ్డీ, వ్యవస్థాపనం అంటే ఇండస్ట్రీస్ లాంటివి వాటికి లాభం. వీటన్నిటిని ఆదాయ మదింపు పద్ధతిలో తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి వ్యయ మదింపు పద్ధతి. వ్యయ మదింపు పద్ధతిలో వినియోగం, పెట్టుబడి మరియు ప్రభుత్వ వ్యయం ఈ 3 తీసుకుంటారు వ్యయ మదింపు పద్ధతిలో. కన్జంప్షన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అంటారు ఇంగ్లీష్లో. ఈ 3 వ్యయ మదింపు పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని లెక్కించడంలో ఈ 3 తీసుకుంటారు. ఇది స్టాటిక్ డాటా, ఇది కూడా ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నా. నెక్స్ట్ ఇది ఆన్సర్ వచ్చేసి ఆదాయ మదింపు పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్ 11th వన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది. ఇందులో మరికొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకుంటే, మనకి ఖచ్చితమైన పద్ధతిగా వ్యయ మదింపు పద్ధతిని తీసుకుంటారు జాతీయ ఆదాయంలో. ఈ వ్యయ మదింపు పద్ధతి వచ్చేసి బాగా అంటే డెవలప్డ్ కంట్రీస్లో, అంటే అమెరికా లాంటి కంట్రీస్లో ఈ పద్ధతిని తీసుకుంటారు. అంటే ఖర్చు చేసినవి లెక్కిస్తారన్నమాట, వ్యయం చేసినవి జాతీయ ఆదాయంలో లెక్కిస్తారు. ఇప్పుడు ఆ ఉత్పత్తి ఆదాయ మదింపు పద్ధతిలో భారతదేశం లాంటి డెవలపింగ్ కంట్రీస్లో ఉత్పత్తి పద్ధతి, ఆదాయ పద్ధతిలో తీసుకుంటారు. ఎక్కువగా ఉత్పత్తి పద్ధతి అనేది మన భారతదేశంలో ఎటువంటి వాటిలలో తీసుకుంటారంటే, భారతదేశంలో ఎక్కువగా ఉత్పత్తి ఆదాయ పద్ధతులు లెక్కిస్తున్నారని చెప్పుకున్నాం కదా. అన్రిజిస్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ మరియు గ్యాస్, విద్యుత్, నీటి సరఫరా, సేవా రంగాలలో ఆదాయ పద్ధతి తీసుకుంటారు. నిర్మాణాల విభాగంలో వచ్చేసి నిర్మాణ రంగంలో మాత్రం ఉత్పత్తి లేదా వ్యయ పద్ధతిని తీసుకుంటారు. దేశవ్యాప్తంగా చూసుకుంటే మనకి
వ్యయ పద్ధతి అనేది తక్కువగా తీసుకుంటారు. మన రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే వ్యయ పద్ధతి అనేది ఎక్కువగా నిర్మాణ రంగంలో ఉపయోగిస్తారు. ఇది కూడా ఈ పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికానిది 11th వన్. ఏ, వ్యయ పద్ధతిని కనుగొన్న శాస్త్రవేత్త జాన్ మేనార్డ్ కీన్స్. బి, అర్థశాస్త్ర పితామహుడు జేఎం కీన్స్. ఇది ఆన్సర్ వచ్చేసి సరికానిది అడిగారు కాబట్టి బి మాత్రమే సరికానిది. ఇతన్ని ఆధునిక అర్థశాస్త్ర పితామహుడిగా పేర్కొంటారు. ఆధునిక అర్థశాస్త్ర పితామహుడు. అర్థశాస్త్ర పితామహుడు వచ్చేసి ఆడమ్ స్మిత్ అర్థశాస్త్ర పితామహుడు. ఆధునిక అర్థశాస్త్రాన్ని ఇస్తే ఇది కరెక్ట్ ఆప్షన్ అయ్యేది. ఆధునిక అని ఇవ్వలేదు కాబట్టి రాంగ్. సో సరికానిది అడిగారు కాబట్టి ఆన్సర్ వచ్చేసి బి మాత్రమే సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరైనవి. ఏ, ప్రాథమిక రంగం ఈజ్ ఈక్వల్ టు వ్యవసాయ అనుబంధ రంగాలు మరియు గనులు త్రవ్వకాలు. బి, ద్వితీయ రంగం ఈజ్ ఈక్వల్ టు పారిశ్రామిక రంగం మరియు గనులు మరియు త్రవ్వకాలను ఇచ్చారు. ఇక్కడ వ్యవసాయ అనుబంధ రంగాలంటే ఇక్కడ వ్యవసాయం, మత్స్య సంపద, పశు సంపద మరియు అటవీ సంపద, ఈ నాలుగు కలిసి వ్యవసాయ అనుబంధ రంగాలు అంటారు. వీటిని ఇవన్నీ కలిసి వ్యవసాయ అనుబంధ రంగాలు మరియు గనులు త్రవ్వకాలను ఇచ్చారు. ఇక్కడ ఇది సరైనదే. ఏ ఆప్షన్ సరైనదే. బి, ద్వితీయ రంగం పారిశ్రామిక రంగం మరియు గనులు త్రవ్వకాలను ఇచ్చారు. పారిశ్రామిక రంగం అంటే ఏంటో తెలియాలి మనకి. పారిశ్రామిక రంగం అంటే రిజిస్టర్ పరిశ్రమలు మరియు అన్రిజిస్టర్ పరిశ్రమలు, అన్రిజిస్టర్ పరిశ్రమలు మరియు విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా మరియు నిర్మాణ రంగం ఇవన్నీ కలిసి కూడా పారిశ్రామిక రంగం కిందికి వస్తాయి. ఇవన్నీ ప్లస్ గనులు త్రవ్వకాలని ఇచ్చారు. ఇక్కడ ద్వితీయ రంగం మరియు అని ఇచ్చారు, మరియు అంటే ప్లస్ గనులు త్రవ్వకాలని ఇచ్చారు కాబట్టి ఇది రాంగ్. యాక్చువల్గా ద్వితీయ రంగంలో గనులు త్రవ్వకాలు అనేవి ఉండవు. రిజిస్టర్, అన్రిజిస్టర్ పరిశ్రమలు మరియు విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, నిర్మాణ రంగం అనేవి ద్వితీయ రంగం కిందికి వస్తాయి. కానీ ద్వితీయ రంగంలో గనులు త్రవ్వకాలు అనేవి ఇంక్లూడ్ అవ్వవు. సో ఆప్షన్ బి అనేది రాంగ్. ఆన్సర్ వచ్చేసి ఏ మాత్రమే సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, స్థూల దేశీయ ఉత్పత్తికి సంబంధించి క్రింది వాటిలో సరైనవి. ఏ, ఇందులో వస్తువు, సేవలను భౌగోళిక ప్రదేశాన్ని బట్టి పరిగణలోనికి తీసుకుంటారు. బి, ఇందులో వస్తువు, సేవలను ప్రధానంగా వ్యక్తుల ఆధారంగా పరిగణలోనికి తీసుకుంటారు. సి, జీడిపి అనేది ఒక సంకుచిత భావన. ఇందులో సరైన వాడు ఇందులో వస్తువు, సేవలను భౌగోళిక ప్రదేశాన్ని బట్టి అని ఇచ్చారు. ఇది రైటే. అంటే ఇప్పుడు మన దేశం తీసుకుంటే, భారతదేశ సరిహద్దుగా పేర్కొనవచ్చు. భౌగోళిక ప్రదేశం అంటే భారతదేశ సరిహద్దు లోపల తీసుకునేది జాతీయ ఆదాయం, స్థూల దేశీయ ఉత్పత్తి కిందికి వస్తుంది. అదే జీడిపి, దీన్నే జీడిపి అంటారు. బి వచ్చేసి ఇందులో వస్తువు, సేవలను ప్రధానంగా వ్యక్తుల అంటే జాతీయత ఆధారంగా తీసుకుంటారని ఇచ్చారు. ఇది రాంగ్. సి వచ్చేసి జీడిపి అనేది ఒక సంకుచిత భావన. ఇది సరే. సంకుచిత భావన అంటే నారో కాన్సెప్ట్ అని అర్థం. సి అనేది కరెక్టే. ఏ మరియు సి రెండు కూడా సరైనవి. థర్డ్ వన్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, మార్కెట్ ధరల వద్ద స్థూల దేశీయ ఉత్పత్తికి సంబంధించి క్రింది వాటిలో సరైనది. మార్కెట్ ధరల వద్ద అని ఇచ్చారు. పరోక్ష పన్నులు కలపబడతాయి, సబ్సిడీలు తీసివేయబడతాయి. బి, పరోక్ష పన్నులు తీసివేయబడతాయి, సబ్సిడీలు కలపబడతాయి. సి, పరోక్ష పన్నులు, సబ్సిడీలు కలపబడతాయి. డి, పరోక్ష పన్నులు, సబ్సిడీలు తీసివేయబడతాయి. ఇందులో మార్కెట్ ధరల వద్ద జీడిపి అని అడిగారు కదా, జీడిపి ఎట్ మార్కెట్ ప్రైజెస్ అని అడిగారు. ఇందులో జీడిపి మార్కెట్ ధరల వద్ద ఎప్పుడైనా కూడా పరోక్ష పన్నులు అనేవి కలపబడతాయి. అంటే ప్లస్ ఇండైరెక్ట్ ట్యాక్స్లు మైనస్
సబ్సిడీలు తీసివేయబడతాయి. సబ్సిడీలు ఎందులో కలపబడతాయి అంటే మార్కెట్ ధరల వద్ద తీసివేయబడతాయి, కారకాల ధరల వద్ద కలపబడతాయి. సబ్సిడీలు ఎవరికి ఇస్తారండి? ఎక్కువ ఫ్యాక్టరీ అంటే వస్తువు తయారు చేసే వాళ్ళకి ఇస్తారు, కానీ మార్కెట్ ధరలకు అవి కలపబడవు. సబ్సిడీలు అనేవి వినియోగదారులకి కాదు కదా, వస్తువు తయారు చేసే వాళ్ళకి. సో సబ్సిడీలు అనేవి మార్కెట్ ధరల వద్ద తీసివేయబడతాయి, పన్నులు కలపబడతాయి మార్కెట్ ధరల వద్ద. ఆన్సర్ వచ్చేసి ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్పత్తి కారకాల వద్ద స్థూల దేశీయ ఉత్పత్తికి సంబంధించి క్రింది వాటిలో సరైనది. ఇంతకుముందు మార్కెట్ ధరల వద్ద, ఇది ఉత్పత్తి కారకాల వద్ద. ఏ. పరోక్ష పన్నులు కలపబడతాయి, సబ్సిడీలు తీసివేయబడతాయి. బి. పరోక్ష పన్నులు తీసివేయబడతాయి, సబ్సిడీలు కలపబడతాయి. సి. పరోక్ష పన్నులు సబ్సిడీలు కలపబడతాయి. డి. పరోక్ష పన్నులు సబ్సిడీలు తీసివేయబడతాయి. ఆన్సర్ వచ్చేసి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఆల్రెడీ, మార్కెట్ ధరల వద్ద పరోక్ష పన్నులు కలపబడి సబ్సిడీలు తీసివేయబడతాయి. కారకాల ధరల వద్ద, ఉత్పత్తి కారకాల ధరల వద్ద సబ్సిడీలు కలపబడి పరోక్ష పన్నులు తీసివేయబడతాయి. అంటే ఆప్షన్ వచ్చేసి బి సరైనది. పరోక్ష పన్నులు తీసివేయబడి సబ్సిడీలు కలపబడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, 16th వన్, నికర దేశీయ ఉత్పత్తి అనగా ఏ. స్థూల దేశీయ ఉత్పత్తి ప్లస్ తరుగుదల. బి. స్థూల దేశీయ ఉత్పత్తి మైనస్ తరుగుదల. సి. స్థూల దేశీయ ఉత్పత్తి ప్లస్ పరోక్ష పన్నులు. డి. స్థూల దేశీయ ఉత్పత్తి మైనస్ పరోక్ష పన్నులు. ఆన్సర్ వచ్చేసి బి. స్థూల దేశీయ ఉత్పత్తి మైనస్ తరుగుదల. స్థూల దేశీయ ఉత్పత్తి అంటే జీడిపి మైనస్ డిప్రిషియేషన్. అంటే ఒక వస్తువు కావచ్చు, ఏదైనా కావచ్చు, కొన్ని రోజులు వాడిన తర్వాత తరుగుదలకు లోనవుతుంది కదా, ఆ తరుగుదలను తీసేస్తే మనకి నికర దేశీయ ఉత్పత్తి వస్తుంది. నికర దేశీయ ఉత్పత్తి అనేది మనకి తరుగుదల, జీడిపి నుంచి, స్థూల దేశీయ ఉత్పత్తి నుంచి తరుగుదలను తీసేయగా నికర దేశీయ ఉత్పత్తి అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ 17th వన్, స్థూల జాతీయ ఉత్పత్తికి సంబంధించి క్రింది వాటిలో సరైనది. ఏ. ఇందులో భౌగోళిక సరిహద్దుకు ప్రాధాన్యత ఉండదు, జాతీయతకు ప్రాధాన్యత ఉంటుంది. బి. స్థూల జాతీయ ఉత్పత్తి ఈక్వల్స్ టు స్థూల దేశీయ ఉత్పత్తి ప్లస్ ఎగుమతులు మైనస్ దిగుమతులు. సి. స్థూల జాతీయ ఉత్పత్తి ఈక్వల్స్ టు స్థూల దేశీయ ఉత్పత్తి ప్లస్ ఆర్ మైనస్ నికర విదేశీ కారక ఆదాయం. ఆన్సర్ చూసుకుంటే ఇందులో సరైనవి అడిగారు. ఇందులో భౌగోళిక సరిహద్దుకు ప్రాధాన్యత ఉండదు. స్థూల జాతీయ ఉత్పత్తి అంటే జిఎన్పి అంటారు. ఇందులో భౌగోళిక సరిహద్దుకు ప్రాధాన్యత ఉండదు. జీడిపిలో భౌగోళిక సరిహద్దుకు ప్రాధాన్యత ఉంటుంది, జిఎన్పిలో జాతీయతకు ప్రాధాన్యత ఉంటుంది. ఇది సరైనది. బి. స్థూల జాతీయ ఉత్పత్తి, జిఎన్పి ఈక్వల్స్ టు స్థూల దేశీయ ఉత్పత్తి జీడిపి ప్లస్ ఎగుమతులు అంటే ఎక్స్పోర్ట్స్ మైనస్ దిగుమతులు ఇంపోర్ట్స్ అని ఇచ్చారు. ఇక్కడ ఇది కూడా సరైనదే. ఇక్కడ దిగుమతులు ఎక్కువగా ఉంటేనేమో ఇక్కడ మైనస్ వస్తుంది, దిగుమతులు ఎగుమతుల కంటే తక్కువగా ఉంటే ఇక్కడ ప్లస్ వస్తుంది. ఇది కూడా సరైనదే. స్థూల జాతీయ ఉత్పత్తి ఈక్వల్స్ టు స్థూల దేశీయ ఉత్పత్తి ప్లస్ ఆర్ మైనస్ నికర విదేశీ కారక ఆదాయం. ఇది కూడా సేమే అండి, ఇవి రెండు సేమే. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ గా పేర్కొంటారు. ఇక్కడ ఎగుమతులు దిగుమతులనే దీన్ని 3 రకాలుగా రాయొచ్చు. అవి చూసుకుంటే రిసిపియెంట్స్ మైనస్ పేమెంట్స్. రిసిపియెంట్స్ అనేవి మనకి ఎగుమతులు చేసినందుకు వస్తున్నాయి, పేమెంట్స్ అనేవి మనం దిగుమతి చేసుకున్నందుకు మనం పేమెంట్స్ పే చేయాలి, పేమెంట్స్ అన్నట్టు. ఇవన్నీ కూడా సరైనవే. ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ అన్నా, ఇది అన్నా, లేక నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అన్నా కూడా ఇవన్నీ కూడా అన్నీ సేమే, వేరు కాదండి, ఇవన్నీ కూడా సేమే. ఆన్సర్ వచ్చేసి ఏబిసి అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్,
నికర జాతీయ ఉత్పత్తికి సంబంధించి క్రింది వాటిలో సరైనది. నికర జాతీయ ఉత్పత్తి ఈక్వల్స్ టు స్థూల జాతీయ ఉత్పత్తి మైనస్ తరుగుదల. నికర జాతీయ ఉత్పత్తి ఈక్వల్స్ టు స్థూల జాతీయ ఉత్పత్తి ప్లస్ తరుగుదల. సి స్థూల జాతీయ ఉత్పత్తి ఈక్వల్స్ టు నికర జాతీయ ఉత్పత్తి మైనస్ తరుగుదల. నికర జాతీయ ఉత్పత్తి జిఎన్పి అడిగారు. నికర జాతీయ ఉత్పత్తి వచ్చేసి స్థూల జాతీయ ఉత్పత్తి జీడిపి మైనస్ తరుగుదల. జీడిపి నుంచి తరుగుదల తీసేస్తే నికర జాతీయ ఉత్పత్తి అనేది వస్తుంది. ఆప్షన్ ఏ సరైనది. ఇవన్నీ కూడా రాంగ్. స్థూల జాతీయ ఉత్పత్తికి తరుగుదల కలిపితే రాంగ్. ఇది తరుగుదల తీసేసిన ఇది కూడా రాంగ్. ఆన్సర్ వచ్చేసి ఏ మాత్రమే సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్పత్తి కారకాల వద్ద నికర జాతీయ ఉత్పత్తికి సంబంధించి క్రింది వాటిలో సరైనవి. ఇంతకుముందేమో ఉత్పత్తి కారకాల వద్ద మరియు మార్కెట్ ధరల వద్ద జీడిపి చూసాం. ఇది నికర జాతీయ ఉత్పత్తి జిఎన్పి చూడాలి. ఏ వచ్చేసి పరోక్ష పన్నులు మరియు తరుగుదల తీసివేయబడి సబ్సిడీలు కలపబడతాయి. బి పరోక్ష పన్నులు మరియు తరుగుదల కలపబడతాయి, సబ్సిడీలు తీసివేయబడతాయి. సి పరోక్ష పన్నులు తీసివేయబడి సబ్సిడీలు కలపబడతాయి. ఆన్సర్ వచ్చేసి ఏ పరోక్ష పన్నులు మరియు తరుగుదల తీసివేయబడి సబ్సిడీలు కలపబడతాయి. జిఎన్పిలో సబ్సిడీలు కలపబడతాయి. పరోక్ష పన్నులు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏమో తీసివేయబడతాయి. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మరియు తరుగుదల డిప్రిషియేషన్ తీసివేయబడి సబ్సిడీలు కలపబడతాయి. ఉత్పత్తి కారకాల వద్ద మళ్ళీ చెప్తున్నా, డెఫినేషన్ చూసుకుంటే ఉత్పత్తి కారకాలు జిఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు జిఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్ మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మరియు తరుగుదల అనేది తీసివేయబడి సబ్సిడీలు కలపబడతాయి. మళ్ళీ చెప్తున్నా, జిఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే జిఎన్పి నికర జాతీయ ఉత్పత్తి కారకాల వద్ద అని అర్థం. జిఎన్పి మార్కెట్ ప్రైస్ అంటే మార్కెట్ ధరల వద్ద నుండి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ పరోక్ష పన్నులు మరియు డిప్రిషియేషన్ తరుగుదల తీసివేయబడి సబ్సిడీలు కలపబడతాయి. ఏ మాత్రమే సరైనది. ఆన్సర్ వచ్చేసి ఏ. నెక్స్ట్ క్వశ్చన్ 20th లాస్ట్ వన్, మార్కెట్ ధరల వద్ద నికర జాతీయ ఉత్పత్తికి సంబంధించి క్రింది వాటిలో సరైనది. ఏ పరోక్ష పన్నులు మరియు తరుగుదల తీసివేయబడి సబ్సిడీలు కలపబడతాయి. బి పరోక్ష పన్నులు కలపబడతాయి, తరుగుదల మరియు సబ్సిడీలు తీసివేయబడతాయి. సి పరోక్ష పన్నులు తీసివేయబడి సబ్సిడీలు కలపబడతాయి. డి పరోక్ష పన్నులు కలపబడతాయి, సబ్సిడీలు తీసివేయబడతాయి. ఆన్సర్ వచ్చేసి బి. ఇంతకుముందు చెప్పుకున్న దానికి రివర్స్ ఉంటుంది. ఇది పరోక్ష పన్నులు మార్కెట్ ధరల వద్ద అని అడిగారు. పరోక్ష పన్నులు కలపబడతాయి, తరుగుదల మరియు సబ్సిడీలు తీసివేయబడుతుంది. ఇది జిఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్. ఆ డెఫినేషన్ తెలిస్తే ఇది కూడా వచ్చినట్టే. జిఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు జిఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఉత్పత్తి కారకాల వద్ద జిఎన్పి మైనస్ తరుగుదల మైనస్ సబ్సిడీలు. తరుగుదల అనేది రెండింట్లో మార్కెట్ ధరల వద్ద మరియు ఉత్పత్తి కారకాల వద్ద రెండింట్లో తీసివేయబడి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇందులో సబ్సిడీలు తీసివేయబడి పరోక్ష పన్నులు అనేవి కలపబడి ఉంటాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒకటి బండ గుర్తు, మార్కెట్ ధరల వద్ద పరోక్ష పన్నులు అనేవి కలపబడి ఉంటాయి, సబ్సిడీలు అనేవి తీసివేయబడి ఉంటాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కారకాల ధరల వద్ద రివర్స్ ఉంటుంది. సబ్సిడీలు అనేవి కలపబడి పరోక్ష పన్నులు అనేవి తీసివేయబడి ఉంటాయి. ఇవి రెండు బండ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, అంత కన్ఫ్యూజన్ ఉండదు. ఆన్సర్ వచ్చేసి బి. పరోక్ష పన్నులు కలపబడతాయి, తరుగుదల మరియు సబ్సిడీలు తీసివేయబడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో వచ్చేసి జాతీయ ఆదాయంలో సెకండ్ పార్ట్ ఉంటుంది. జాతీయ ఆదాయం ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇది ఫస్ట్ పార్ట్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.